హాయ్ గైస్, శనగలతో పకోడీ చేసుకున్నానండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఆనియన్స్తో కాకుండా ముందుగా శనగలు ఉడికించి పక్కన పెట్టేసుకున్నా. ఉడికించుకొని పెట్టుకున్న శనగల్లో నీళ్ళన్నీ వంపేసుకొని దాంట్లో ఇంకా శనగపిండి వేసుకున్నా. తగినంత శనగపిండి వేసేసి కొంచెం అంత సాల్ట్ వేసుకున్నా. సాల్టు, పసుపు, కొద్దిగా సోలా పొడి వేసి కొంచెం అంత కారం పొడి వేసేసి కొద్దిగా చాట్ మసాలా వేసుకున్నా. చాట్ మసాలా వేసుకొని ఇంకా శనగల్లో ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి అని చెప్పేసి కొద్దిగా యాడ్ చేసుకుంటా కలుపుకున్నానండి. కొద్దిగా కలుపుకొని ఇంకా పక్కన పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకున్నా. స్టవ్ పైన పెట్టేసుకొని ఇంకా చిన్నవి వేసేసుకోవాలి. శనగలు కదా, చిన్నవి వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫస్ట్ ఒక పక్క కాల్చుకొని మళ్ళీ రెండో పక్క ఒక టర్న్ తిప్పుకొని ఆ పక్క కూడా కాల్చుకున్న తర్వాత బాగా కాలిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలా. ఫుల్ ఫ్లేమ్ అయితే కనుక మాడిపోయి బాగుండవు మళ్ళీ ఇవి పకోడీ అనేటివి. ఇంకా నేను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అన్నీ ఇలాగే కాల్చుకున్నానండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని. మా శనగల పకోడీ ఎలా ఉందో కామెంట్ పెట్టేసేయండి. చాలా బాగుంది టేస్ట్కు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుందండి. సూపర్గా చూడండి, కలర్ఫుల్గా కానొచ్చింది కదా.